సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఏది నాటి శని నడిచినప్పుడు, అష్టమ శని నడిచినప్పుడు, అర్ధాష్టమ శని నడిచినప్పుడు, వ్యయ గురువు ఉన్నప్పుడు, అలాగే రాహు దశ కేతు దశ నడిచినప్పుడు, అలాగే కుజ దశ నడిచినప్పుడు. అంటే ఈ దశా చిత్రాలు ఎప్పుడైతే మీ జాతకంలో వస్తాయో, ఉదాహరణ ఏది నాటి శని ఇప్పుడు ప్రస్తుతము కుంభం మీనం మేషరాశికి నడుస్తోంది, అష్టమ శని సింహరాశికి నడుస్తోంది, అర్ధాష్టమ శని మనకి ఎవరికి నడుస్తుంది? అర్ధాష్టమ శని ధనుస్సు మకరం వృచ్చికం ధనుస్సు మకరం కుంభం అంటే ఇప్పుడు ప్రజెంట్ ధనుస్సు రాశికి నడుస్తుంది. సో ధనుస్సు రాశి. అలాగే వ్యయ గురువు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరికి కర్కాటక రాశికి ఉన్నాడు, రేపు వచ్చే నెల అక్టోబర్ 17వ తేదీ సింహరాశిలోకి వెళ్తున్నాడు, సింహరాశికి వ్యయ గురువు అవుతున్నాడు. సో రాహు దశ ఎవరికి నడుస్తుంది, కేతు దశ ఎవరికి నడుస్తుంది, కుజ దశ ఎవరికి నడుస్తుంది. సో ఈ దశా చిత్రాలు వచ్చినప్పుడు వీళ్ళు కొంతమంది పదవిని కోల్పోవడం, కొంతమంది ప్రాణగండాలు ఎదుర్కోవడం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమంది న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని జైలుకు పోవడం, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లేదా ఈడీ, సిబిఐ లాంటి కేసులు ఎదుర్కోవడం, లేదా కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నటువంటి అంటే ఉదాహరణకు పోలీసులు తీసుకుంటే లా అండ్ ఆర్డర్లో ఉన్న పోలీసులు లూప్ లైన్లోకి వెళ్ళడం, లైక్ ట్రాఫిక్ లేకపోతే ఇంకెక్కడో పని లేనటువంటి ప్రదేశానికి అంటే పరపతి లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, అలాగే ఐఏఎస్లు, బ్యూరోక్రాట్లు, పెద్ద లెవెల్లో ఉండే ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ నామమాత్రమైనటువంటి పోస్టులకు వెళ్లడము. సో ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడే కానీ మన పరిస్థితి బాగుంది కదా అని మనం ఎప్పుడు కళ్ళు నెత్తికెక్కినట్టుగా బిహేవ్ చేయవద్దు. సో సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ భారతదేశ కాలమాన పరిస్థితులను బట్టి బట్ట కాల్చి మీదేయడం అనేటువంటిది చాలా ట్రెండింగ్ లో ఉంది. సో నేను నీ మీద బురద చల్లుతాను, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. సో నేను తిట్టొచ్చు కానీ నువ్వు నా జోలికి రావద్దు, నేను నిన్ను విమర్శించవచ్చు, నువ్వు నా జోలికి రావద్దు. సో ఇలాంటి వ్యవహారం నడుస్తున్నటువంటి భారతదేశ ట్రెండ్. అలాగే నరఘోష చాలా తీవ్రంగా ఉంది. ఒక కారులో మీరు ఎక్కిపోతున్నా, మీ ఫ్యామిలీ వెళ్తున్నా చూసి తట్టుకునేటువంటి జనాలు లేరు. అది స్నేహితులైనా, బంధువులైనా, మన వాళ్ళు ఎవరైనా సరే. ఒక ఉద్యోగం మంచిది వచ్చినా, ఒక కారు కొనుక్కున్నా, ఒక పెళ్లి చేసుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, సో ఏది చేసుకున్నా నరఘోష, నరదృష్టి అనేది చాలా తీవ్రంగా ఉంది. అది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికే తప్పడం లేదు నరదృష్టి. సో మనం ఎంత వాళ్ళము. సో నరదృష్టి అనేటువంటిది రెగ్యులర్ గా ఉంటుంది. సో మరి వీటికి ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడు కమాండ్ చేసే జాతకం 88% అయితే మన చేతిలో 12% అనేటువంటిది తగ్గి ఉండడం. సో మనం ఎప్పుడైతే మనకు ఎదురుగాలి వీస్తుంది అని అనుకుంటామో అప్పుడు తగ్గి ఉండడము. అలాగే ఈ రోజు మనము పొజిషన్ లో ఉన్నాం కదా, ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, లేదా ఈ రోజు మనం డ్యూటీలో ఉన్నాం కదా, ఈ రోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. సో ఇలాంటి ఆలోచనలు చేయకండి. దీన్ని జాతక విశ్లేషణ, దేశ కాలమాన పరిస్థితుల విశ్లేషణ రెండింటినీ కలిపి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. మొన్నటి వరకు 6 నెలల వరకు మేము 100 కోట్ల బిజినెస్ చేసాం స్వామి, సడన్ గా ఇప్పుడు బిలో 10% పడిపోయింది అంటే ఒక 10 కోట్ల బిజినెస్ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మైనింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మైనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, సడన్ గా కొన్ని 100 కోట్ల రూపాయల మైనింగ్ చేసేటప్పటికి ఇక్కడ ప్రొక్లైనర్లు, జేసీబీలు, ఇతరత్ర ఇనుము రకమైనటువంటి ఐటమ్స్ అన్ని కొనేస్తారు. కొనేసి ఒక 50 కోట్ల 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. తీరా చూస్తే ఆ మైనింగ్ అనేది సడన్ గా కొత్త గవర్నమెంట్ వచ్చి లేదా ఎవరికైనా పడకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే మీరు పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు రిజల్ట్ అనేది శూన్యం. సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులు చాలా బాగా లేవు. అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఎప్పుడైతే మీరు సెలబ్రిటీయో, డబ్బు సంపాదించడమో, మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో ఖచ్చితంగా మీరు సమాజంలో సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని మానసికంగా ఫిక్స్ అవ్వండి. ఈ సమాజంలో శుద్ధపూస ఎవ్వరూ లేరు కాబట్టి ఎవడో మనల్ని విమర్శిస్తాడు, ఎవడో మనల్ని తప్పుపడతాడు, లేదా ఎవడో మన గురించి కాపాడు చేస్తాడని మర్చిపోండి. ఎందుకంటే ఎవరు శుద్ధపూసలు కాదు. సమాజంలో తప్పు చేయకుండా బతికేవాడు ఎవడూ లేడు. అలాగే సక్సెస్ అనేది వాడు వస్తుంది, రేపు వెళ్తుంది. ఈ రోజు సక్సెస్ రాగానే పొంగిపోవడము, కింగిపోవడము తప్పు. సక్సెస్ ఎలా కొట్టాలని ఆలోచించండి. ఒక సినిమా హీరో మీకు తెలియకపోవచ్చు, సినిమా హీరోలు ఫెయిల్ అయితే సంవత్సరం నుండి కూడా బయటికి రానటువంటి సినిమా హీరోలు నాకు తెలుసు. అలాగే మంత్రి పదవులు కోల్పోయి ఎమ్మెల్యేలుగా ఓడిపోయి సంవత్సరాలు ఇంట్లో ఉండి డిప్రెషన్కి లోనైనటువంటి రాజకీయ నాయకులు నాకు తెలుసు.
అలాగే లవ్ ఫెయిల్యూర్ అయ్యి నమ్మినవాడు మోసం చేసిన హీరోయిన్లు నాకు తెలుసు. సో ఇలా చాలా మంది చాలా రకాలుగా నా దగ్గరికి వస్తుంటారు. సో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే జాతకాన్ని కూడా మనం 12% స్వయంకృతాపరాధం అంటాం. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడు ఏమంటాడంటే దేవుడా అని చెప్పి మనం ఆశించొద్దంట. మన ప్రయత్నం మనం చేయాలంట. ఏం చేస్తున్నాము? దేవుడు ఆడ గాలిలో దీపం ఉంటే అట్లీస్ట్ ఆ 2 చేతులతో దీపాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే గాలిని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు అనుకుంటాడట, ఓహో వీడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను సహకరించాలి అని గాలిని కంట్రోల్ చేస్తాడంట. సో నేను అనేది పాయింట్ ఏంటంటే మనకు భగవంతుడు సహాయం ఎలాగో ఉంటుంది, కానీ మనం చేసే ప్రయత్నం మానవ ప్రయత్నం మిస్ అవుతుంది. ఆ ప్రయత్నాన్ని చెయ్యండి. చాలా మంది మేము కష్టపడి పైకి వచ్చినామంటారు. కష్టపడి పైకి వచ్చినామనే మాట ఇక మీదట మాట్లాడకండి. కసితో పైకి వచ్చినామని మాట్లాడండి. ఎవడైనా కష్టం చేస్తేనే పైకి వస్తాడు, కష్టం చేయకుండా ఎవరు పైకి రారు. కానీ కసితో పని చేయండి. కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయంలో కష్టపడి పని చేస్తే సక్సెస్ దక్కదు, కసితో పని చేస్తే సక్సెస్ దక్కుతుంది. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేటువంటిది నేర్చుకోండి. సో ఇది మానవ ప్రయత్నం అని చెప్తా ఉన్నా నేను. అలాగే డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఇన్స్టాల్మెంట్లో వస్తువులను కొనడము, ఇష్టం వచ్చినట్లుగా కార్లు కొనడము, ఇష్టం వచ్చినట్లుగా షో ఆఫ్ చేయడము మరీ ఎక్కువైపోయింది ప్రస్తుత కలియుగంలో. సో జాగ్రత్తగా ఉండండి. రాబోయేటువంటి పరిస్థితులు చాలా కష్టతరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు ఎప్పుడు అతిచారంలోకి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి గురువు సంవత్సరంలో 2 రాశులు మారుతా ఉన్నాడు. గురువు ఎప్పుడు ఒకటే సంవత్సరంలో ఒకటే రాశి మారుతాడు. అలాంటిది వచ్చే నెల అంటే అక్టోబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 5 వరకు గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు. తిరిగి అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి గ్రహ గమనములో ఒక అతిపెద్ద మార్పు, ఒక అతిపెద్ద సంచలనం. కాబట్టి ప్రతి మనిషి గురువు అంటే ఏంటండి, అరే వాడికి గురుబలం ఉందా అంటారు. సో గురుబలం ఉంటేనే ఈ సెలబ్రిటీలు కానీ, పొలిటీషియన్లు కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, సెలబ్రిటీ స్టేటస్ కానీ, ఏదో ఒకటి విఐపి స్టేటస్ కానీ, బ్యూరోక్రాట్ స్టేటస్ కానీ, పదవి కానీ, ఇవన్నీ గురుబలం వల్ల వచ్చేవి. సో ఇప్పుడు రాబోయేటువంటి 48 రోజుల పాటు గురువు తాను సడన్ గా ఒక రాశిలోకి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు. అంటే ఉదాహరణ మనం విమానం నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు, పడవ నడిపేటప్పుడు, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు సడన్ గా ముందుకెళ్తున్నటువంటి బండిని సడన్ గా బ్యాక్ గేర్ వేస్తే, వెనకకి గేర్ మారిస్తే ఒక్కసారి ఏమైపోతుంది, క్రాష్ అయిపోతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ మనకు రాబోతా ఉంది. ఆర్థికంగా ఏదైనా సంచలనం జరగవచ్చు. సో ఇవన్నీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గ్రహ గమనాలు ఉన్నాయో ఈ గ్రహ గమనాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కులను కానీ, పంతులను కానీ, పండితులను కానీ అడిగి తెలుసుకోండి. సాధ్యమైనంత వరకు అనియమనిగా ఉండండి. సాధ్యమైనంత వరకు డౌన్ టు ఎర్త్ గా ఉండండి. కొద్దిగా ఈగోను అలాగే అతిని తగ్గించుకొని మెలగడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.